రేణుకాదేవి గురించి మహాభారతం, హరివంశం, భాగవత పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో ఒకడు భృగు మహర్షి, ఆయన భార్య సత్యవతి. వీరి కొడుకు రుచికుడు. రుచికునికి గాది మహారాజు కూతురైన సత్యవతికి పుట్టవలసిన పరశురాముడు సత్యవతి తెలియక చేసిన కుండల మార్పిడి వలన ఓ తరం తర్వాత పుట్టాల్సి వచ్చింది. అలా పరశురాముడికి బదులు జమదగ్ని పుట్టాడు. ఆయన భార్య ఈ రేణుకాదేవి. ఆవిడ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత రేణురాజు కుమార్తె. రాజు సంతానం కోసం యాగం చేసినప్పుడు అగ్నిజ్వాలల నుండి బంగారంలా మెరిసే శిశువుగా, కృతయుగంలో పార్వతీదేవి అవతారంగా అయోనిజగా వచ్చింది. జమదగ్నిని పెళ్లాడి తమిళనాడులోని కుండలీపురం సమీపంలో ఆయన ఆశ్రమానికి వచ్చి రాజభోగాలన్నీ విడిచి నారచీరలు, రుద్రాక్ష మాలలు ధరించి ప్రతిరోజూ జమదగ్నికి యజ్ఞ ఆచారాల కోసం నదీ తీరానికి వెళ్లి తన పాతివ్రత్యం వలన పొడి ఇసుక రేణువులతో కుండలు తయారుచేసి వాటిలో నీరు నింపి పామును తలచుట్టగా పెట్టుకుని దానిపై ఈ కుండను ఆశ్రమానికి మోసుకొచ్చి నీటిని సమకూర్చేది. జమదగ్ని మహర్షి రేణుకాదేవిది మహా అన్యోన్య దాంపత్యం. వీరికి 5 మగసంతానం కలిగారు. 5వ వాడే పరశురాముడు. కొన్నాళ్లకి జమదగ్ని గృహస్థాశ్రమ ధర్మాలను త్యజించి వానప్రస్థాశ్రమం తీసుకున్నప్పుడు ప్రస్తుతం వైశాఖవనంగా చెప్పబడే నల్లమల అడవుల్లో ఉన్న అలంపూర్ సంస్థానానికి చేరి ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నారు. ఒకనాడు రేణుకాదేవి నీటి కోసం తుంగభద్రా నదీ తీరానికి వెళ్ళింది. అక్కడ నీటిలో గంధర్వలోకంలో తమ చెలికత్తెలతో శృంగారకేళి జరుపుతున్న చిత్రరథుడి నీడ కనిపించింది. అది చూసి మనసు చలించిన రేణుకాదేవి ఇసుకతో కుండం చేయలేక సర్పము చేతికి అందక వానప్రస్థాశ్రమంలో ఇలా జరిగిందేమిటి అని ఒట్టి చేతులతో ఆశ్రమానికి చేరుకుంది. అది చూసి జమదగ్ని కోపోద్రిక్తుడై రేణుకకు వెంటనే భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతూ పంచభూతాల కరుణ లేక ఉంటావని ఆశ్రమ బహిష్కరణ విధించాడు. దిక్కుతోచని రేణుకాదేవి అడవులబడి చెండాలవాటిక అనే గిరిజన ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ మాతంగ జాతి కన్య చేరదీసింది. రేణుకాదేవిని చూసిన సాధు పుంగవులు రక్షించాలని 5 గ్రామాల్లో సమస్త వర్ణాల వారి నుండి భిక్షను పొంది వచ్చిన దానితో అగ్ని లేకుండా పరమాన్నము వండి శివునికి నివేదించి తపస్సులో నిమగ్నమవ్వమన్నారు. అలా కొంతకాలం తపస్సు ఆచరించగా తన తపోనిష్టకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై రేణుకాదేవిని శాప విముక్తురాలను చేశాడు. ఆపై రేణుకాదేవి మాతంగి కన్యని తోడ్కొని జమదగ్ని ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. జమదగ్ని ఆవిణ్ణి చూసి, శాప విముక్తురాలైన నువ్వు ఈ లోకంలో దేహ సంబంధముల నుండి కూడా విముక్తి చెంది పరబ్రహ్మం దిశగా పయనించాలి అని కపాలమోక్షం ఇవ్వాలని తన కుమారులను పిలిచి రేణుక శిరస్సు ఖండించమని అడిగాడు. వారు కన్నతల్లిని చంపే ఘోర పాపం చేయలేము అన్నప్పుడు తండ్రి మాటల్లోని అంతరార్థం గమనించిన పరశురాముడు వెంటనే తన గండ్రగొడ్డలితో రేణుకాదేవి శిరస్సుని ఖండించగా మాతంగి రేణుకాదేవికి అడ్డు వచ్చింది. మాతంగ కన్య తలనరికి తండ్రి మాట పాటించి రేణుకాదేవి తల కూడా ఖండించి తండ్రితో వారిద్దరినీ తిరిగి బ్రతికించమని కోరాడు పరశురాముడు. శిరస్సు లేని రేణుక మొండెం ఆనందంలో తాండవం చేస్తూనే ఉంది. ఆ రూపాన్నే చిన్నమస్తా అంటారు. జ్ఞానస్వరూపిణి అయిన శక్తి ధరించిన 10 మహావిద్యల్లో ఒకటి ఈ చిన్నమస్తా. పరశురాముని పితృవాక్య పాలన చూసిన జమదగ్ని కుమారుడికి తన తపోబలంతో కొంత పుణ్యాన్ని ఇచ్చి రేణుకాదేవి తల మొండెం జోడించమన్నాడు. పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు, రేణుక తల మాతంగికి జోడించి నీరు చల్లాడు. మారిన తన తల్లి శిరస్సు, మాతంగి శరీరాన్ని చూసి మారిన అమ్మా అన్నాడు. అలా రేణుకాదేవి శిరస్సుతో ఉన్న శక్తిని మారిమ్మగా తమిళనాడులో మారి అమ్మన్గా ప్రసిద్ధి చెందింది. రేణుకాదేవి శరీరానికి మాతంగి శిరస్సు ఉన్న శక్తి స్వరూపిణ్ణి చూసిన జమదగ్ని, ఎల్లరకు అమ్మ, ఎల్లమ్మగా నీ మహిమతో నిన్ను కొలిచేవారిని కాపాడగలవు అని పలికాడు. ఎల్లమ్మ అడవులకు వెళ్లి
ప్రజలను ఆశీర్వదించడం ప్రారంభించింది. రేణుకా ఎల్లమ్మను వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పిలుస్తారు. ఈ తల్లి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ప్రసిద్ధ గ్రామదేవత. ఓం మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రీం చ రేణుకంబాం అహం భజే.